మనం రామగుండం నియోజకవర్గంలో ఉన్నాం. ప్రస్తుతం మనం గతంలో అంటే నిన్నటితో పోల్చుకుంటే మనం నిరుద్యోగి న్యూస్ ఛానల్ స్వతంత్ర అభ్యర్థుల పైన మరియు ప్రధాన పార్టీలు కాకుండా ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్న నాయకుల పైన ప్రత్యేక ఫోకస్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మరి అదే ఫోకస్ లో భాగంగా ఈ రోజు మనం మేకల తిరుమల గారి దగ్గరికి రావడం జరిగింది. వీరు ఒక చిన్న పార్టీ నుంచి అంటే లోకల్ స్థానిక పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి. వారితో మాట్లాడదాం అసలు ఎలా ఉంది, వాళ్ళ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ఎలా ఉంది, మరి వారు ఎలా అనుకుంటున్నారు, అసలు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో గతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, మరి ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమంలో వెనుకంజలో ఉండబోయాం, మరి వీళ్ళు వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, లేదంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో అభివృద్ధి కార్యక్రమం ఎలా కొనసాగుతుంది, మరి ఒక జర్నలిస్ట్ గా తను కూడా ఒక జర్నలిస్ట్ రంగంలో ఉంది, మరి ఎలాంటి కార్యక్రమాలతో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ముందుకు పోతుంది, అదే విధంగా ప్రధాన పార్టీలు ఎలా ఉన్నాయి అన్న విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే అండి. చెప్పండి అక్క, ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు. చెప్పండి అక్క, ఎట్లా ఉంది పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది? పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెప్పండి అక్క, అభివృద్ధి అనేది ఎట్లా ఉంది? అభివృద్ధి అనేది కుంటుపడుతుందండి. అభివృద్ధి ఏం జరగట్లేదు. రామగుండం పాలనలో జరిగే ఏ పనులు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లాస్ట్ 5 months బ్యాక్ పదవికి వచ్చిన వెంకటేశ్వర నేత కానీ ఎవరు ఏం పనిచేయకుండా, ఏం లేకుండా, ప్రజలకు ఏ ఉపయోగాలు లేకుండా ఏం చేస్తున్నారు, గెలుస్తున్నారు, ఎలక్షన్ ముందు వస్తున్నారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేమేంటి అనేసి ప్రజలకు ఓట్లేసిండు కదా, వాళ్ళకి మేము హెల్ప్ చేయాలి, వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వచ్చినామని ఎవరు ప్రజల్ని పట్టించుకోవట్లేదండి. వాళ్ళు స్థానికంగా ఉండలేకపోయినా కూడా వేరే దగ్గర నుంచి స్థానికుల దగ్గరకు వచ్చి ఓట్లు పడిన తర్వాత వెళ్ళిపోయి వేరే దగ్గర సెటిల్ అయ్యి ప్రజలకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. మెయిన్గా రామగుండంలో నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. 4-5 years అవుతుంది. ఏ పని ఏమీ జరగట్లేదు. ఏదంటే చేస్తున్నాము, చూస్తున్నాము అంతే తప్ప ప్రజలకు జరిగిన న్యాయం ఏం లేదు, ప్రజలకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. మీరేమనుకుంటున్నారు అక్క? అంటే ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నారు కదా, ప్రజలకు ఏం చేయాలనే ఉద్దేశంతో మీరు ముందుకు వస్తున్నారు? నేను ఈ జర్నలిస్ట్గా చేసిన ఈ కొద్ది సమయాల్లో నేను చూసిన పాలనలో కానీ, మన నిరుద్యోగ సమస్యల్లో కానీ, మామూలుగా జనాలలో ఉన్న అధికార పార్టీలు కానీ ఏం చేయలేకుండా ఉన్నందున నేను డిసైడ్ అయింది ఒకటే, నేను జర్నలిస్ట్గా ఇన్ని సమస్యలు చూస్తున్నాను కదా, నేను ప్రజలకు ఏ సమస్య పైన కూడా అవగాహన నేర్పి వాళ్ళకు చెప్పి నేను పోటీ చేసి ఏం సహాయం చేయలేకపోతాను నా తరపున, వాళ్ళందరికీ నా తరపున జరిగే న్యాయం ఏదో చేయాలని, ప్రజలు మనల్ని గెలిపించినందుకు వాళ్ళకి న్యాయం చేయాలని నేను అనుకొని ముందుకు రావాలని ముందుకు వస్తున్నాను. తప్పకుండా నేను ఒకవేళ ఓట్లేసి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపిస్తే నా తరపున ప్రజలకు ఏ న్యాయం చేయాలి, ఏ గవర్నమెంట్ వచ్చి ఏ పని చేసిందో ఆ పని నేను కాకుండా నేను ప్రజలందరికీ మంచిగా న్యాయం చేయాలని ముందుకు వస్తున్నాను. నన్ను ఆశీర్వదించమని పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల్ని వేడుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అక్క? ప్రధాన పార్టీల గురించి మీరేమనుకుంటున్నారు? ప్రధాన పార్టీల గురించి మనం వ్యతిరేకం చేయాల్సింది ఏమీ లేదండి. ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి ఏంటో, వాళ్ళు చేసిన చెడు ఏంటో వాళ్ళకి తెలియాలి. మనం ఏమీ చెయ్యలేం వాళ్ళని. ఎందుకనంటే వాళ్ళని విమర్శించేంత మనకు లేదు, కానీ వాళ్ళకు తెలిసి ఉండాలి మేము ఏ పాలన ఏం చేస్తున్నాము, మేము ప్రజల దగ్గర ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత వాళ్ళకి న్యాయం చేస్తున్నామా, లేకపోతే తాతలు తండ్రులు కొడుకులను మేము ప్రజల పాలనకు వస్తున్నామా, తర్వాత మా ఆస్తులు సంపాదించుకుంటున్నామా అనే పాలన తప్ప వాళ్ళ దగ్గర ప్రజలకు న్యాయం చేయాలి, ఈ వాడలు ఇది లేదు, ఇవాళ ఈ ఊర్లో ఇది లేదు, ఈ ప్రజలకు రోడ్డు లేదు, వాటర్ లేవు, సమకూర్చాలనే ఉద్దేశం మాత్రం ఏ నాయకుడికి లేదు. ఇది మాత్రం నేను పక్కాగా చెప్పగలుగుతాను. మీరు ఏమనుకుంటారు? మీరు స్థానికంగా ఉంటున్నారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో, మరి కొంతమంది బయట నుంచి అంటే వేరే నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు, వారిపైన మీ అభిప్రాయం ఏమైనా? వాళ్ళు ఇప్పుడు మన్నం వస్తారండి, ఎలక్షన్స్ కాబట్టి రాజకీయాల్లో గెలవాలి, మేమే రాజా నేలాలి, మేమే ఉండాలి, మేమే పెద్ద, మా కిందికి ఎవరు రావద్దు, మేమే నిలబడతాం అనే ఉద్దేశంగా వస్తున్నారు. కానీ ఏం పని అయితే చెయ్యట్లేదు. వాళ్ళకి ఏంది అని అంటే, మేము ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టి గెలిచినాం అనుకోండి, జస్ట్ నా తర్వాత నా కొడుకు, నా తర్వాత నా బిడ్డ, అంతే తప్ప మాకెవరితో పని లేదు, మాకు స్వార్థం మేమే అనుకుంటున్నారు తప్ప ప్రజలకు చేయాల్సింది వాళ్ళు ఏది లేదు, చేసింది కూడా ఏం లేదు ప్రజెంట్ వరకు అయితే. చివరిగా చెప్పండి, మీరు రామగుండం నియోజకవర్గంలో ఉంటున్నారు, ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? నా రామగుండం నియోజకవర్గంలో పరిస్థితి బాగాలేదండి, ఇప్పుడు ఏదీ బాగాలేదు. ఇప్పుడు ప్రజలు అనేటోళ్ళు మెయిన్గా పెద్దపల్లి నియోజకవర్గంలో మాదిగ కులస్తులు అనే వాళ్ళు అదనపు పార్టీలకి ఇప్పుడు మనకు
పెద్ద పార్టీలైన పార్టీ వాళ్ళకి వాళ్ళే వంశస్థులుగా ఉంటున్నారు తప్ప మాదిగ కులం అనే వాళ్ళకు లెక్క లేకుండా అయింది. మెయిన్గా నేను చెప్పదలసింది ఒకటే అండి, మాదిగ కులము అని మాట వ్యవస్థ, మాదిగ వాళ్ళు లేనిది ఏ పని కాదు, కానీ అన్ని చేపించుకుంటున్నారు, మాతోనే ఉంటున్నారు, మాతోనే చేస్తున్నారు. వాళ్ళు మేము ఒక లీడర్గా కానీ, ఒక రాజకీయ నాయకురాలుగా కానీ, ఒక రాజకీయ నాయకునిగా కానీ కూర్చోడానికి ఎవరికి ఇష్టపడతలేరు. మా మనం పని ఉన్నప్పుడే మాతో పని చేపించుకుంటున్నారు. మాకేంది అంటే పెద్దపల్లి నియోజకవర్గాలకు తెలియాల్సిన ప్రజలకు ఒకటే, మనము కులము భేదము అని చూసుకొని వాళ్ళు ఎప్పుడైతే మనల్ని నిలదీసి మాట్లాడి మనకి ఏ స్థానం లేకుండా మనల్ని ఒక పని వాళ్ళలాగా చూస్తున్నారో, మనం అంటే ఏందో నిరూపించుకోవాలి. మన కులం అంటే ఏంటి, మనం లేకపోతే ఏమైతుంది, మనం ఎందుకు నిలబడాలి, మన తరపున మనం ఏం చేసుకోవాలి, మన కులస్తులకు మనం ఎట్లా నిలబడితే, మనం ఎవరికి ఏ పార్టీకి అయినా కూడా గొడ్డు చాకరీ చేసిన మందం చాకరీ చేయించుకుంటున్నారు. గెలిచి ఇట్లాంటి ఓట్లు వచ్చినప్పుడు మరి అయ్యో మాకు ఇంత కష్టపడి పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి మేము ఓటు వేయాలి, వాళ్ళని మేము నిలబెట్టి వాళ్ళకి ఒక స్థానాన్ని ఇవ్వాలి, వాళ్ళ స్థానికులు ఇక్కడ ఉండాలని ఏ రాజకీయ నాయకులకు కానీ ఎవరికీ లేదండి. చివరిగా చెప్పండి, మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటారు, మీ పార్టీ సింబల్ ఏంటి? నా పార్టీ సింబల్ వచ్చేసి టీవీ సింబల్ అండి. నేను ఎంటీఆర్ఎస్ పార్టీ తరఫున స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎస్, థ్యాంక్ యూ. వాళ్ళు ఎంటీఆర్ఎస్ పార్టీ నుంచి స్వతంత్ర అభ్యర్థురాలుగా పోటీ చేస్తున్నారు. వాళ్ళ పార్టీ గుర్తు టీవీ గుర్తు అని చెప్పేసి చెప్తున్నారు. సామాజిక వర్గం అంటే మాదిగ బిడ్డలకు మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది. అంతేకాకుండా వారిని ఏ సంఘాలు అంటే ఏ రాజకీయ పార్టీ ప్రధాన పార్టీలు ఎవరు కూడా వారిని చూడడం లేదు. మరి అందుకనే మరి అదే విధంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది పూర్తి స్థాయిగా లేదు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఇంకా అడుగంటిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వారు మనకు చెప్తున్న సమాచారం ఇది. కెమెరా పర్సన్ సతీష్తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.